సార్ మరొక అంశం చంద్రబాబు నాయుడు గారు ఫోను పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మనం మాట్లాడడం జరిగింది. అయితే ఆ కూటమి నుంచి ఎవరో ఒకరు ఇది కాదు, ఇది అవును, కాదు అని ఏమీ స్పందించకపోవడం, ఇది అలాగా లైమ్‌లైట్‌లో ఉంచినట్టేనే అంటే గ్యాప్ ఉంది వీళ్ళిద్దరి మధ్యన. అంటే గ్యాప్ ఉందని మీరు నేను మాట్లాడుతుంటే వెంటనే పొలిటికల్ పార్టీలు వెళ్ళి వివరణ ఇచ్చుకుంటాయా? వాళ్ళకేం పనండి? అంటే ప్రచారం జరుగుతుంది కదా సార్. ప్రచారం సోషల్ మీడియా జరుగుతుంది. అంతాను. దేశంలో చాలా వాటి మీద ప్రచారం జరుగుతుంది. ఉమ్, ప్రతి అందువల్ల ఐ డోంట్ థింక్ ఇదంతా దీనికి పెద్ద బేస్ ఉందని అనుకోను. బేస్ ఉన్న అంశం ఏంటి? నేను 8 కారణాలు చెప్పాను. టీడీపీకి జనసేనకు మధ్య గ్యాప్ పెరిగిందా అని కూడా నేను అంటలేను. ఆ రిలేషన్షిప్లో కాస్త అనీజీనెస్కు స్టార్ట్ అయ్యాయి. దానికి అనేక రీజన్స్ ఉన్నాయి. పరాకాష్ఠకు చేరింది లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే అంశం. దీనిపైన జనసేనలో కాస్త అసంతృప్తి ఉన్నమాట నిజం. బహుశా పవన్ కళ్యాణ్లో కూడా అసంతృప్తి ఉండవచ్చు. కానీ ఆ అసంతృప్తి వల్ల ఆయన చంద్రబాబు నాయుడు ఫోన్ ఎత్తకుండా ఉంటాడా? ఆ అసంతృప్తి వల్ల ఫోన్ ఎత్తకుండా ఉంటే సమస్య పరిష్కారం అవుతుందా? ఎంతకాలం ఆ ఫోన్ ఎత్తకుండా ఉంటాడు? అందువల్ల పవన్ కళ్యాణ్ ఏదో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వెళ్ళాడు. దీస్ ఆర్ ఆల్ అబ్సల్యూట్లీ ఈజ్ ఎ ఇమాజినేషన్. అందువల్ల ఆ ఇమాజినేషన్ స్టోరీస్కు పొలిటికల్ పార్టీ రియాక్ట్ అవుతూ కూర్చుంటాయా? సో అందులో మీరు సోషల్ మీడియా యుగంలో రోజు బోర్డంత స్పెక్యులేషన్, పనికిమాల స్పెక్యులేషన్ అంతా వస్తుంటుంది. పనికిమాల ఊహాగానాలన్నీ వస్తుంటాయి. బాధ్యతారహితమైనటువంటి జర్నలిజం పెరిగింది. సో ఈ బాధ్యతారహితమైన జర్నలిజానికి బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు రియాక్ట్ అవుతూ ఉంటాయా? ఇవాళ వేరే పనే ఉండదు టీడీపీకి, జనసేనకు. ఇక వాళ్ళ పనల్లా మీడియాలో, సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఉన్నాయి లేని అన్ని వార్తలు వండి వారుస్తుంటే వాటన్నిటికీ రియాక్ట్ అవుతూ కూర్చుంటారా? అది వాళ్ళ పని కాదు కదా. ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశాడా? జనసేన అధికారికంగా అసంతృప్తి వ్యక్తం చేసిందా? లేదు ఏదైనా ఫ్యాక్ట్ ఎవిడెన్స్ ఉందా పవన్ కళ్యాణ్ అవుట్ ఆఫ్ కవరేజ్ పోయాడు అని? సో అందువల్ల ఐ షుడ్ టీడీపీ రియాక్ట్ అండి. టీడీపీ రియాక్ట్ కాకపోవడమే కరెక్ట్. టీడీపీ జనసేన ఇలాంటి స్పెక్యులేటివ్ స్టోరీస్కు, ఇమాజినేషన్ స్టోరీస్కు రియాక్ట్ అవుతూ పోతుంటే రాజకీయ పార్టీలకు ఇక వేరే పనే ఉండదు. తర్వాత లేదు అనీజీ రిలేషన్షిప్ పైన కూడా రియాక్ట్ కావాలి కదా అని. అనీజీ రిలేషన్షిప్ పైన బహిరంగంగా రియాక్ట్ కారు. అది వాళ్ళు మాట్లాడుకునే అంశం తప్ప నిజమే పవన్ కళ్యాణ్తో మాకు కొద్ది గ్యాప్ వచ్చింది, పవన్ కళ్యాణ్ నొచ్చుకొని ఉంటాడని చెప్తారా అండి? నొచ్చుకొని ఉంటే ఇంటర్నల్ మీటింగ్లో చెప్తాడు. ఎప్పుడైనా ఒక పొలిటికల్ రిలేషన్షిప్లో ఇంటర్నల్ మీటింగ్స్లో పరిష్కారం కాకపోతేనే ఎక్స్టర్నల్గా బయటకు వస్తాయి. అందువల్ల మన ఒక రాజకీయ పార్టీలు ఇప్పటికిప్పుడు టీడీపీ జనసేనల మధ్య వివాదాన్ని పెంచే రీతిలో వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? వాళ్ళకేం అవసరం లేదు కదా. దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప స్పందించి రచ్చ చేసి విభేదాలు పెంచుకునే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ఏదైనా ఎవరైనా టీడీపీ వాళ్ళైనా జనసేనలో ఏదైనా రియాక్ట్ అయ్యారనుకోండి, లేదు గ్యాప్ లేదని రియాక్ట్ అయ్యారనుకోండి ఒక రకంగా ఉంటుంది. దానిపైన రచ్చ చర్చ. గ్యాప్ ఉందని రియాక్ట్ అయ్యారనుకోండి ఇంకా పెద్ద రచ్చ చర్చ. అందువల్ల పొలిటికల్ పార్టీలు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా కోరిన సమయంలో కోరిన రీతిలో రియాక్ట్ కారు. దే హ్యావ్ దర్ ఓన్ మెథడ్ ఆఫ్ రియాక్టింగ్ కదా. వారికి సమయం, సందర్భం రాజకీయ పార్టీలకు ఉంటుంది. రాజకీయ పార్టీలు హ్యావ్ రైట్ కదా. మనకు ఎట్లా అయితే భావ ప్రకటన రైట్ ఉందో, ఉన్నది లేదు ఊహించుకోవడానికి, ఊహించిందే నిజమని రాయటానికి, ఊహించిందే నిజమని చెప్పడానికి మీడియాకు, సోషల్ మీడియాకు, డిజిటల్ మీడియాకు ఎలాంటి హక్కు ఉందో సమయము, సందర్భం చూసి తమ అవసరమైన రీతిలో కంట్రోల్డ్ రెస్పాన్స్ ఇవ్వడానికి రాజకీయ పార్టీలకు కూడా హక్కు ఉంది కదా. అందువల్ల ఈ స్పెక్యులేషన్, ఆ స్పెక్యులేషన్ రోజు బోర్డంత స్పెక్యులేషన్ వస్తూనే ఉంటుంది. ఆ ప్రతి స్పెక్యులేషన్ పైన వాళ్ళు రియాక్ట్ అవుతారా? పవన్ కళ్యాణ్ అలగలేదు అని టీడీపీ అధికార ప్రతినిధి చెప్పింది అనుకోండి, అలగలేదు అంటేనే అలిగినట్టు కదా, నిప్పు లేనిదే పొగరాదు కదా అని హెడ్లైన్ మొదలైతాయి. సో అందువల్ల ప్రతి తమ్ముడేలకు టీడీపీ రియాక్ట్ కాదు, జనసేన రియాక్ట్ కాదు. సార్ వల్లభనేని అరెస్టు జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక అంటూ వస్తున్న వార్తలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చూశారు 2-3 రోజుల నుంచి కూడా 2.0 అంటున్నారు, అంతు తేలుస్తానంటున్నారు, ఎవరు మమ్మల్ని ఏం పీకలేరు అని రెచ్చిపోతున్నారు. సో అరెస్టులతో ఒక్కసారిగా షేక్ చేసే పనిలో శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఒక్క వల్లభనేనితోటి ఇది ఆగదు, చాలామంది మీద కేసులు ఉన్నాయి, అందరినీ కూడా అరెస్టులు చేస్తారని వైసీపీ